మరి కాసేపట్లో అయితే మాజీ మంత్రి హరీష్ రావు జూబ్లీ హిల్స్ పిఎస్ కు అయితే చేరుకోనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అక్కడ ప్రెజెంట్ ఏ విధంగా ఉంది భాస్కర్? మరికాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు జూబ్లీ హిల్స్ పోలీస్ చేరుకోనున్నారు. పూర్తిగా ఇక్కడ పోలీస్ బందోబస్తు నడుమ పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ని తమ పరిధిలోకి తీసుకున్నారు పోలీసులు. ఇవాళ తాను విచారణకు హాజరవుతారని నిన్న ఆయన చెప్పినటువంటి పరిస్థితి. 160 సిఆర్పిసి ప్రకారం నిన్న తన నివాసంలో ఆయన సతీమణికి నోటీసు సర్వ్ చేసిన తర్వాత ఆయన సిద్దిపేట నుంచి నేరుగా నివాసానికి చేరుకున్నారు. ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు న్యాయవాదులతో భేటీ అనంతరం తెలంగాణ భవన్ చేరుకున్నారు. అక్కడ నుండి నేరుగా ఇక్కడ చేరుకుంటారు. మరొక 5 నిమిషాల లోపే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలంతా కూడా భారీ బందోబస్తు నడుమ ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తులో పోలీసులు అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. డీసీపీ స్థాయి అధికారితో బందోబస్తు నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 3 ఏసీపీలు టాస్క్ ఫోర్స్తో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ కూడా కనిపిస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, చాలామంది ఉన్నతాధికారులను ఏర్పాటు చేశారు. పోలీస్ పహారాలో ఇవాళ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఉంది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా ఇక్కడ ఎవరిని కూడా కొత్త వాళ్ళని ఎవరిని కూడా అలో చేయడం లేదు. హరీష్ రావు ఒక్కరిని మాత్రమే లోపలికి అలో చేస్తారు. ఆ తర్వాత వేరే వాళ్ళని ఎవరిని కూడా అలో చేసేటువంటి పరిస్థితి లేదు. తన వెంట న్యాయవాదులను సైతం లోపలికి పంపించేటువంటి అవకాశం కోసం ఆయన అడిగారు, కానీ ఇంతవరకు దానిపైన క్లారిటీ రాలేదు. డీసీపీ స్థాయి అధికారితో పాటు అడిషనల్ సిపిగా జాయింట్ సిపిగా ఉన్నటువంటి డిఐజీ విజయ్ కుమార్ విచారణలో పాల్గొంటారు. ఆయనతో పాటు ఇతర అధికారులు పాల్గొంటారు. ఇప్పటికే అనేక మందిని భుజంగరావుతో పాటు ప్రణీత్ రావు, అదేవిధంగా తిరుపతితో పాటు ఇతర అధికారులందరినీ కూడా ప్రభాకర్ రావు సైతం అందరినీ దాదాపు 2 సంవత్సరాలుగా ఈ కేసుతో విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వంలో ఒక్క పని కూడా జరగకపోవడం, ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోవడంతో ప్రజలు రివర్స్ అయ్యి తిరగబడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలంటే పాలిటిక్స్ డైవర్ట్ చేయాలి. ఆ డైవర్స్ పాలిటిక్స్లో భాగంగా అలా అనేక కేసులు బయటకు వస్తూ ఉన్నాయి. కాళేశ్వరం కేసు కావచ్చు, కాళేశ్వరం కూలిపోయిందని దాని మీద కేసు కావచ్చు, కాళేశ్వరం లక్ష కోట్ల చుట్టూ అనేక రకాల ఆరోపణలు చేయడంతో పాటు ఇటు ఈ రేస్కు సంబంధించి కేటీఆర్ను టార్గెట్ చేయడం, ఇప్పుడు ప్రధానంగా ఈ ఇష్యూకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అయితే దాదాపు 2 సంవత్సరాలుగా ఇది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇంతవరకు సుప్రీంకోర్టు సైతం అనేక సార్లు ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని చీవాట్లు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీరెందుకు ఎట్లాంటి ఆధారాలు లేకపోయినా పదే ఇటువంటి ఆరోపణలు చేయడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటూ సుప్రీంకోర్టు సైతం దీనిపైన పూర్తి స్థాయిలో హెచ్చరించినటువంటి పరిస్థితి. కానీ దీంట్లో ఎక్కడా కూడా పసలేనటువంటి కేసు, అసలు దీంట్లో సబ్జెక్టే లేనటువంటి కేసు, కావాలని ఒక కుట్ర కోణాన్ని తన వ్యక్తిగతమైనటువంటి విద్వేషాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ఈ రకమైనటువంటి కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూస్లో వారం రోజులుగా రాష్ట్రం పూర్తిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒకరినొకరు స్కామ్లో ఇరికించుకోవడానికి జరిగినటువంటి దానికి సంబంధించి అనేక రకాలుగా ఆరోపణలు చేశారు. దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు పాల్పడేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ముఖ్యమంత్రి అల్లుడితో పాటు ముఖ్యమంత్రి తమ్ముడి కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారంలో నిన్న హరీష్ రావు మాట్లాడినటువంటి సందర్భంలో ఆయనను పూర్తిగా ఇబ్బంది పెట్టడానికి కోసం ఇవాళ నోటీసులు సర్వ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా రాష్ట్రంలో ఉదయం మాట్లాడితే సాయంత్రానికల్లా నోటీసులు సర్వ్ చేసి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనేటువంటిది హరీష్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంట్లో ఇంకా ప్రధానంగా నిన్న సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గుకు సంబంధించినటువంటి స్కామ్లో దాదాపు 25 సంవత్సరాలకు సంబంధించినటువంటి లీజు విషయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఒక టీవీ ఛానల్ సంబంధించినటువంటి అధినేత అల్లుడికి ప్రమేయం ఉందంటూ ఒక ఛానల్లో రావడం, అంతకుముందు ఒక మంత్రికి ఒక ఐఏఎస్ అధికారునికి మధ్య జరుగుతున్నటువంటి సాన్నిహిత్యంపై ఒక మీడియా ఛానల్లో కథనం రావడం, ఆ వెనువెంటనే దానిపైన సిట్ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత సిట్తో పాటు ఆ మీడియా కార్యాలయానికి వెళ్ళి అక్కడ పూర్తిగా సోదాలు నిర్వహించడం, 3 జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేయడం, దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తీవ్రంగా ఖండించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి తెలంగాణ జర్నలిస్టు పక్షాన ఉన్నటువంటి సందర్భంలో అనేక రకాలుగా మీడియా ప్రతినిధులను, అదేవిధంగా ఇటు మిగతా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ
దీని అంతటిని తప్పు జరుగుతోంది, అవినీతి జరుగుతోంది, అక్రమాలు జరుగుతున్నాయి, కుంభకోణం బయటకు వస్తున్నటువంటి సందర్భంలో వారిని కట్టడి చేయడంలో ఈ ఇష్యూస్ అన్ని బయటకు తీసుకొస్తున్న సందర్భంలో కేవలం వాళ్ళను ఇరుకున పెట్టడానికి, ప్రజా సమస్యలను పక్కన పెట్టడానికి పూర్తిగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా వాళ్ళంతా కూడా కావాలని ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి వాళ్ళను డైవర్ట్ చేయడానికి, ప్రజలను ఈ చర్యల నుంచి డైవర్ట్ చేయడానికి పూర్తిగా ఇవాళ కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందనేటువంటిది చెప్పకనే ఇవాళ ఇట్లాంటి కేసుల ద్వారా బయటకు వచ్చింది. కానీ హరీష్ రావు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఇవాళ ఉదయం ఇట్లాంటి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము వెనకబడి వేసేలేదు, ప్రజా సమస్యలపైన మాట్లాడుతూనే ఉంటామని చెప్పుకొచ్చారు. ఆయన మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరవుతున్నారు. ఆ విచారణకు హాజరయ్యేటువంటి క్రమంలో పూర్తిగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అంతా కూడా భారీ బందోబస్తు నడుమ పోలీసులను ఏర్పాటు చేశారు. ఒక డీసీపీ స్థాయి అధికారితో పాటు ఇతర అధికారులను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి 2 ఏళ్లుగా జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పూర్తిగా ఇవాళ ఒక్క ఎవిడెన్స్ కూడా సంపాదించుకోకుండా వచ్చినటువంటి వారిని అడిగిన ప్రశ్నలే అడుగుతూ అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తూ దాంట్లో ఏమీ లేకపోయినా ఏదో ఉందనేటువంటి ఇవాళ ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియలో భాగంగా పూర్తిగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఇమేజ్ను డ్యామేజ్ చేసే విధంగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అయితే కొనసాగుతోంది. దీంట్లో పూర్తిగా ఇప్పటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి దేశ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా పోలీసు అధికారులను సైతం విచారించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇటు పార్టీల పరంగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ కొనసాగించారు. ఇష్యూ ఏం జరిగిందో తెలియనటువంటి నేపథ్యంలో కనీసం ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఒక వ్యవహారాన్ని చూపించి, ఒక ఇష్యూని పూర్తిగా చూపించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా 6 గ్యారంటీలు 400 హామీలు ఇచ్చి వాళ్ళను అవి నెరవేర్చకుండా వాళ్ళను అడిగినటువంటి నేపథ్యంలోనే జర్నలిస్టులను, మీడియా సంస్థలకు సంబంధించిన వ్యక్తులను, ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ అనేక అక్రమ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం విజువల్స్లో చూడవచ్చు. మాకు కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు కాన్వాయ్ వస్తూ ఉంది. హరీష్ రావు మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకుంటారు. ఆయన నేరుగా ఆయన లోపలికి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆయన వెంట ఇంకా ఎవరెవరు అడ్వకేట్లు ఏమన్నా వెళ్తారనేదా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. హరీష్ రావు వాహనం మాత్రం ముందుగా వచ్చింది. దాంట్లో ముందు ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ షంబీర్పూర్ రాజు, అదేవిధంగా కుకట్పల్లి ఎమ్మెల్యేతో పాటు ఇతర నాయకులు కూడా వస్తున్నారు. వాళ్ళతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. హరీష్ రావు వెంట ఇంకా ఎవరెవరు వస్తున్నారో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్తో పాటు షంబీర్పూర్ రాజు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కుకట్పల్లి ఎమ్మెల్యేతో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా చేరుకున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే హరీష్ రావు కాన్వాయ్ కూడా చేరుకుంది. ఆయన మరి కాసేపట్లో లోపలికి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి దశలో ఇవాళ పార్టీ మొత్తం కూడా ప్రతిపక్షాలపైన కుట్ర చేస్తున్నటువంటి సందర్భంలో పార్టీ మొత్తం ఏకమై తెలంగాణ సాధించుకున్నటువంటి కేసీఆర్ నాయకత్వంలో ఇవాళ సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి దిశలో తీసుకెళ్లేటువంటి క్రమంలో ఇవాళ దాదాపు 2 ఏళ్లుగా పూర్తిగా అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతున్న సందర్భం కనిపిస్తోంది. కేవలం కేసులు పెట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టాలన్నటువంటి నేపథ్యంతో పోలీసు పవర్ను ఉపయోగించి కేవలం వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఇట్లాంటి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మేము వెనకడుగు వేసే ప్రసక్తే లేదనేటువంటిది హరీష్ రావు అనేక సార్లు చెప్పారు. ఇవాళ హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఆయన చేరుకున్నారు. మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కూడా చేరుకున్నారు. ఆయన వెంట పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చారు. కానీ లోపలికి ఎవరిని అలో చేస్తారు, ఎవరిని అలో చేయలేదు. ప్రస్తుతం హరీష్ రావు వెహికల్ చేరుకుంది. హరీష్ రావు వెంట అనేక మంది ఉన్నారు. హరీష్ రావుతో పాటు చాలా మంది నాయకులు ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా అవకాశం కనిపిస్తుంది. హరీష్ రావు చేరుకున్నటువంటి విజువల్స్ ఆయన వెంట అనేక